కొలంబో వేదికగా భారత్ శ్రీలంక మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగి చివరికి టై అయింది. కేవలం 231 పరుగుల లక్ష్యాన్ని గెలిచే దిశగా సాగిన టీమిండియాకు చివరిలో వరుసగా వికెట్లను కోల్పోయి మ్యాచ్ టై అయిపోయింది. కెప్టెన్ చరిత్ అసలంక వరుస బంతుల్లో చివరి 2 వికెట్లు పడగొట్టి టీమిండియాను 230 పరుగులకే కట్టడి చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టుపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. గెలిచే మ్యాచ్ ని చేజార్చుకున్న తీరు చూస్తుంటే రెండో మ్యాచ్ లో కొంతమంది ఆటగాళ్లు తప్పుకోవడం ఖాయమని తెలుస్తుంది. ఇదే సమయంలో రెండో వన్డే మ్యాచ్ కి భారత జట్టులో ఒక ప్రత్యేక ఆటగాడు ప్రవేశించొచ్చని తెలుస్తున్న సమాచారం. శ్రీలంకతో జరిగే రెండో వన్డేలో భారత జట్టులో రియాన్ పరాగ్ అవకాశం కల్పించవచ్చు. వాషింగ్టన్ సుందర్ ను తొలగించడం ద్వారా రియాన్ పరాగ్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కవచ్చు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. బౌలింగ్ లో అతను కేవలం 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. 9 ఓవర్లలో ఒక మేడిన్ ఓవర్ వేసి 46 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ కారణంగా వాషింగ్టన్ సుందర్ బదులుగా రియాన్ పరాగ్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రియాన్ పరాగ్ బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ సమర్థుడు కావడమే దీని కారణం. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో అతడు అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా వేగంగా బ్యాటింగ్ చేయడంలో కూడా నిష్ణాతుడు. ఈ కారణంగా రియాన్ పరాగ్ రెండో వన్డే కోసం ప్లేయింగ్ 11 లోకి వచ్చే అవకాశం ఉంది.